హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దగ్గర జుమ్కా బేసెస్ లేవా అండ్ మీరు జుమ్కా ఇయర్ రింగ్స్ ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో జుమ్కా ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తా వితౌట్ జుమ్కా బేస్. ఫస్ట్లీ కావాల్సిన మెటీరియల్స్ రైన్ స్టోన్ చైన్, హాఫ్ పల్స్, ఐ పిన్స్, ఇయర్ హుక్స్ అండ్ స్టార్ ఆఫ్ ద ఐటమ్ వ్యాక్సింగ్ స్ట్రిప్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యాక్సింగ్ స్ట్రిప్తోనే జుమ్కా బేస్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇలా సర్కిల్ డ్రా చేసి ఎక్స్ట్రా స్ట్రిప్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు స్ట్రిప్ని ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ చేసుకోవాలి. రెండు సేమ్ సైజులో ఉంటే ఇయర్ రింగ్స్ చూసేకి ఈక్వల్గా ఉంటుంది. మీకు జుమ్కా ఇయర్ రింగ్స్ హెవీగా ఉండాలంటే బిగ్ సర్కిల్ డ్రా చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో డ్రా చేసుకుని కట్ చేసుకున్నా. ఇలా రెండు ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత మీరు వీడియోలో చూస్తున్నారుగా సేమ్ అలానే కోన్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసి ఒక ఎండ్లో గమ్ పెట్టి స్టిక్ చేసేయండి. అది స్టిక్ అయ్యే వరకు అలా పట్టుకొని ఉండాలి. అండ్ సేమ్ ఇలానే ఇంకోటి ప్రిపేర్ చేసుకోండి. చూసారా, వ్యాక్సింగ్ స్ట్రిప్ యూస్ చేసి మనమే ఎంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చో. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కమెంట్స్లో పెట్టండి. జుమ్కా బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ పల్స్ అండ్ రైన్ స్టోన్ స్టిక్ చేసుకుంటున్నాను నేనైతే. మీరు కావాలంటే కుందన్ స్టిక్ చేసుకోవచ్చు. లైక్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్ మీకు అవైలబుల్లో ఉన్నవి స్టిక్ చేసుకోండి. నేనైతే హాఫ్ పల్స్ అండ్ రైన్ స్టోన్ చైన్ స్టిక్ చేసుకుంటున్నా. ఇప్పుడు జుమ్కా బేస్కి గమ్ అప్లై చేసి ఫస్ట్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారుగా సేమ్ అలానే ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గమ్ పెట్టి హాఫ్ పల్స్ స్టిక్ చేసుకోవాలి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఒకసారి నా ఛానల్ చెక్ చేసేయండి. లైక్ హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలి ఫ్రమ్ బేసిక్స్ నుంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆల్సో నెయిల్ ఆర్ట్ సింపుల్ అండ్ ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేసి కూడా వీడియోస్ పెట్టా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ చెక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా హాఫ్ పల్స్ని స్టిక్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంటుంది. ఇక్కడ నేను యూస్ చేస్తున్న డాటింగ్ టూల్ మనం నెయిల్ ఆర్ట్స్కి యూస్ చేస్తాం కదా, అది దానికి కొంచెం గమ్ పెట్టి డ్రై అయ్యాక ఇలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే స్టిక్ ఆర్ పెన్సిల్ ఇలా మీకు అవైలబుల్లో ఉన్నది యూస్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా పల్స్ అన్ని స్టిక్ చేసుకున్నాక మళ్ళీ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంటుంది నేను ఎలా స్టిక్ చేస్తున్నాను. మళ్ళీ దీని తర్వాత పల్స్, మళ్ళీ స్టోన్ చైన్, మళ్ళీ పల్స్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రైన్ స్టోన్ స్టిక్ చేసుకునేసా. నెక్స్ట్ మళ్ళీ పల్స్ స్టిక్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా ఛానల్ బాగా రీచ్ వెళ్తుంది. ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా డిఐవైస్, క్రాఫ్ట్స్ మీకు ఏమన్నా కావాలంటే కమెంట్స్లో చెప్పండి. నేను ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. ఇలా స్టోన్ చైన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పల్స్ స్టిక్ చేస్తున్నా. చూసారా ఎంత ఈజీ అండ్ సింపుల్గా జుమ్కా ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చో వితౌట్ జుమ్కా బేస్. మీకు కావాలంటే మనకి బయట అవైలబుల్లో ఉంటాయి జుమ్కా బేసెస్, అవి యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలానే సేమ్ ప్యాటర్న్లో ఇంకోటి కూడా చేసుకోవాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసేకి అండ్ క్లాసీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు హెడ్ పిన్ యూస్ చేసి పల్స్ని హ్యాంగ్ చేద్దాం. ఇలా హెడ్ పిన్కి 2 సైజెస్ ఆఫ్ పల్స్ని పెట్టుకోవాలి. అండ్ ఎక్స్ట్రా పిన్ కట్ చేసి నోస్ ప్లయర్తో క్లోజ్ చేసేయండి. మీరు వీడియోలో చూస్తా అంటే అర్థమవుతుంటుంది. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో ఐ పిన్ తీసుకొని ఆ పల్స్ని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పల్ తీసుకొని పెట్టుకోవాలి. మీరు వీడియోలో చూస్తా అంటే అర్థమవుతుంటుంది. ఇప్పుడు మనం జుమ్కాస్ చేసాంగా అది పెట్టుకొని ఇక్కడ నేనైతే ఇయర్ హుక్ యూస్ చేస్తున్నా హ్యాంగింగ్ కోసం. మీరు కావాలంటే స్టడ్ బేస్ చేసి హ్యాంగ్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. ఇయర్ రింగ్స్ ఆర్ రెడీ. చూసారా ఎంత ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చో జుమ్కాస్. మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. అదే హ్యాండ్మేడ్ స్పెషాలిటీ. మీకు ఈ జుమ్కా ఇయర్ రింగ్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో పెట్టండి ఎలా అనిపించిందో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ నెక్స్ట్ ఏ డిఐవై చేయాలో కమెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. స్టే కలర్ఫుల్ అండ్ క్రియేటివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.